హుషారంతా ఇక్కడే ఉన్నట్టుంది కదా. సో మరి ఫైనల్ గా బామలు సత్యభామలు వచ్చేసింది మన వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ కి. సో ఈ రోజు మనకి స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు. వెరీ బ్యూటిఫుల్, వెరీ టాలెంటెడ్, ది వన్ అండ్ ఓన్లీ ఐరేంద్రి. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు. పవర్డ్ బై తన వాళ్ళ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ప్రెస్టేజ్ ని ఎలా కాదనగలరు. ఓకే, మీరు చాలా హుషారుగా ఉన్నారు అండ్ నీమ ఇంకా ఎనర్జెటిక్ గా ఉంటది అండ్ ఈ రోజు రచ్చ రంబోలా జరగబోతుంది. అసలు ఈ రోజు మన థీమ్ ఏంటి తెలుసా? ఆట పాట. సో మరి ఇదే ఆనందంలో మొదలెడదామా మరి ఫస్ట్ రౌండ్. అసలే టంగ్ ట్విస్టర్లు అంటే నీకు చాలా ఇష్టం తెలుసా. ఈ మధ్య ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం అంట కదా. మా మమ్మీ కూడా చాలా ప్రాక్టీస్ చేస్తుంది నాతోటి. ఓకే, మరి మన ఫస్ట్ రౌండ్ మొదలు పెడదాం. బిఫోర్ దట్ చూస్తున్న ఆడియన్స్ కి మీకు తెలుసు కదా, మన బామలు సత్యభామలు కాంటెస్ట్ లో మీరు చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేయొచ్చు. మరి ఎపిసోడ్ లో మేము సింపుల్ గా అడిగే 2 క్వశ్చన్లకి ఎపిసోడ్ పూర్తయ్యేలోగా మేము ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి మీరు కరెక్ట్ ఆన్సర్స్ పంపించండి. ప్రతిరోజు 2 లక్కీ విన్నర్స్ గెలుచుకుంటారు 1 గ్రామ్ గోల్డ్ బ్యూటిఫుల్ గిఫ్ట్. ఓకే, మరి లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో హల్మితి హబీబో ఆడబోయే ఆ బామలు వచ్చేసేయండి. మీ పేరేంటి? అనూష. అనూష. సో అనూష గారు, మీరు వంట చేసేటప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. వంట చేసేటప్పుడు మీకు చుట్టుపక్కల ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కావాలి? సాంగ్స్ పెట్టుకుంటాను. సాంగ్స్ పెట్టుకుంటారు చెవిలో. ఎవరు పిలిచినా నాకు అనవసరం, చెవిలో సాంగ్స్ పెట్టుకొని నేను వంట అయ్యేదాకా నన్ను డిస్టర్బ్ చేయొద్దు. బ్లూటూత్ లో పెట్టుకొని వింటారు. కాదు, ఒకవేళ సాంగ్స్ మారినప్పుడు కొన్ని డివోషనల్ సాంగ్స్, కొన్ని ఎమోషనల్ సాంగ్స్ అలా మారుతుంటే వంటలు రుచులు కూడా మారుతుంటాయా? లేదు లేదు లేదు, కాన్సన్ట్రేట్ ఇక్కడే ఉంటది. అదే మేము చేయలేమండి అలా రెండు కాన్సన్ట్రేషన్లు. లేడీస్ కి మాత్రం సాధ్యం అవుతుంది. నేను ఏదైనా పని చేస్తున్నా దాని మీద కాన్సన్ట్రేట్ జరుగుతాయి, మరి ఇంకో పని మీద ధ్యాసే ఉండదు. సరే అనూష గారు చెప్పండి. 7 రోజులు మనమే వంట చేస్తామా, లేకపోతే ఒక్క రోజు మనం వంట చేసి 6 రోజులు బావగారు వంట చేస్తారు? 4 రోజులు నేనే చేస్తాను, సంవత్సరం నేనే చేస్తాను. అబ్బా, బావగారు భలే లక్కీ. అయితే వంట చేసే వైఫ్ దొరికింది. ఈ రోజుల్లో చాలా కష్టం అండి ఇలా దొరకడం. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? 3 years. 3 years. కొత్త పెళ్లి కూతురే, ఇంకా పర్వాలేదు. సూపర్, మొదలెడదాం అయితే. గాజువాక సెంటర్ లో జోరుగా వర్షం పడింది రాత్రంతా. గాలి చిరుగాలి అంటూ గంతులేస్తున్నారు స్టీల్ ప్లాంట్ లో లేడీస్ అంతా. గాజువాక సెంటర్ లో జోరుగా పడింది రాత్రంతా. ఏం పడింది? గాజువాక సెంటర్ లో జోరుగా వర్షం పడింది రాత్రంతా. గాలి చిరుగాలి అంటూ గంతులేస్తున్నారు స్టీల్ ప్లాంట్ లో లేడీస్ అంతా. గాజువాక సెంటర్ లో జోరుగా వర్షం పడింది రాత్రంతా. గాలి చిరుగాలి అని స్టీల్ ప్లాంట్ లేడీస్ అంతా జోరుగా డాన్స్. గాలి చిరుగాలి అంటూ గంతులేస్తున్నారు స్టీల్ ప్లాంట్ లో లేడీస్ అంతా. గాజువాక సెంటర్ లో జోరుగా వర్షం పడుతుంది రాత్రంతా. గాలి చిరుగాలి అని స్టీల్ ప్లాంట్ లేడీస్ అంతా చిందులేస్తున్నారు, గెంతులేస్తున్నారు. ఎప్పుడు గంతులేస్తున్నారు? ఎక్కడ ఎప్పుడు? మన బామలు సత్యభామలు. అచ్చా, ఇక బామలు సత్యభామలు అంటే సెంటిమెంట్ గా ఓకే. అయితే గాజువాక సెంటర్ లో జోరుగా వర్షం పడింది రాత్రంతా. గాలి చిరుగాలి అంటూ గంతులేస్తున్నారు స్టీల్ ప్లాంట్ లో లేడీస్ అంతా. గాజువాక సెంటర్ లో జోరుగా వర్షం పడుతుంది రాత్రంతా. గాలి చిరుగాలి అని మన స్టీల్ ప్లాంట్ లేడీస్ అంతా చిందులేస్తున్నారు, గెంతులేస్తున్నారు లేడీస్ అంతా. అది అంతా 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 అలాంటి ప్రాస రావాలంతా. ఓకే అంతా. ఓకే అంతా. ఓకే, గట్టిగా చెప్పట్లో. ఏం పేరండి? సుధా. బావగారు ఏం చేస్తారు? ఫార్మాలో వర్క్ చేస్తారు. ఏం పేరు? ముని భాస్కర్. ఆయన మీద మీకు చాలా దారుణంగా కోపం వచ్చింది. భాస్కర్ అని పిలుస్తాను. ఆ పిలుపులో కోపం కావాలి మాకు, చూపియాలి. భాస్కర్ అని పిలుస్తాను. భాస్కర్. ఆయన ఏం చేస్తారు అప్పుడు? లేదు, ఆయన కూడా రివర్స్ లో గట్టిగా ఏంటి అంటారా? లేదు, అలా ఏమంటారు. ఏం జరిగింది డార్లింగ్ అంటారా? ఏం కావాలి అని చెప్పి. అదే, ఏదైనా కావాలంటే గట్టిగా భాస్కర్ అని వేసేస్తే వచ్చేస్తాయి అనమాట. సో ఎప్పుడైనా బావగారు కోపం వస్తే ఆయన కూల్ చేయడానికి మీరు ఏం చేస్తారు? స్వీట్ చేస్తాను. ఆయనకి స్వీట్ అంటే ఇష్టము. ఆయన్ని స్వీట్ చేస్తారా, లేకపోతే ఆయనకి కోసం స్వీట్ చేస్తారా? ఆయన కోసం స్వీట్ చేస్తాను, అప్పుడు కూల్ అయిపోతారు. ఓ బావగారికి స్వీట్ అంటే ఇష్టమేమో. ఇంకా బెల్లం వేస్తే ఇష్టం. చలో మరి మొదలెడదాం. ఓకే, చిల్లర కొట్టు చిట్టమ్మ చౌకగా పాడింది చిట్టి పాట. చిత్రాడ సెంటర్ లో చిలకమ్మ థియేటర్ లో సింగినాథం సినిమా ఆడుతుంది ఒకే ఒక్క ఆట. మనేమా రియాక్ట్ అయింది. చెప్పు. చిల్లర కొట్టు చిట్టమ్మ చౌకగా పాడింది చిట్టి పాట. చిల్లర కొట్టు చిట్టమ్మ చౌకగా పాడింది చిట్టి పాట.
చిత్రాడ సెంటర్ లో చిలకమ్మ థియేటర్ లో సింగనాథం సినిమాలో ఆడుతుంది ఒకే ఒక ఆట కమాన్ ఏంటి మళ్ళీ కమాన్ నీకంటే మా అక్కే నేను బాగా చెప్పుద్ది. చిల్లర కొట్టు చిట్టమ్మ చౌకగా పాడింది చిట్టి పాట చిత్రాడ సెంటర్ లో చిలకమ్మ థియేటర్. కొంచెం హాఫ్ చెప్పండి ప్లీజ్. చిల్లర కొట్టు చిట్టమ్మ పాడింది చిట్టి పాట చిల్లర కొట్టు చిట్టమ్మ పాడింది చిట్టి పాట చిత్రాడ సెంటర్ లో చిలకమ్మ థియేటర్ లో సింగనాథం సినిమా ఆడుతుంది ఒకే ఒక ఆట. చిత్రాల సెంటర్ లో చిలకమ్మ థియేటర్ లో సింగనాథం సినిమా ఆడుతుంది ఒకే ఒక ఆట. చూసారా లేదా సినిమా ఇంతకి? లేదండి. ఒకే ఒక ఆడుతుందా? ఆట ఆడుతుంది. ఒకే ఒక ఆట కాబట్టి ఆవిడ టికెట్స్ దొరకలేదు, వెళ్ళి చూడలేదు ఆవిడ. ఓకే సూపర్. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? మాధురి. మాధురి గారు, మీకు ఆట కావాలా పాట కావాలంటే ఏం అడుగుతారు? రెండు కావాలి. కాదు, ఇందాక నుంచి మా న్యూస్ ఏంటంటే మీరు ఎప్పుడు చూసినా ఇంట్లో డాన్స్ వేస్తూనే ఉంటారంట కదా మీరు అండ్ బావ గారు. బావ పేరేంటి? అర్జున్ అండి. అర్జున్ అండ్ మాధురి ఎప్పుడు చూసినా ఇంట్లో ఆ పక్కింటి వాళ్ళు అబ్బబ్బబ్బబ్బా ఆ ఫ్లాట్ లో చెప్పుళ్ళండి పాటలు అని. చలో మొదలెడదాం. గప్చుప్ గా గగనతలంలో వేరుస్తున్న గ్రహాంతర వాసులు, గంటకి గరిష్టంగా ధర పెరిగిపోతున్న బంగారు కాసులు. గప్జిప్ గా గగనతరంలో విహరిస్తున్న గ్రహాంత వాసులు, గంటకి పెరిగిపోతున్న బంగారం ధరలు, గరిష్టంగా పెరిగిపోతున్న. మళ్ళీ ఇంకొకసారి ట్రైడ్ కమాన్. గప్జిప్ గా గగనతరంలో ప్రయాణిస్తున్న గ్రహాంత వాసులు, విహరిస్తున్న గ్రహాంత వాసులు, గంటకి గరిష్టంగా పెరిగిపోతున్న బంగారపు ధరలు, బంగారు కాసులు. సారీ పర్లేదు, అక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటారు. సో ఇది మీరు ఈ డాన్స్ తో చెప్పాలి. గప్చుప్ గా గగనతలంలో వేరుస్తున్న గ్రహాంతర వాసులు. ఇంకా ఏమైనా వేసుకోవచ్చులే. ఇదిగో నేను మైక్ పట్టుకుంటా, ఎందుకు ఆ డ్యూటీ నాది. రెడీ? ఏ డైలాగ్ అది? రెడీ కమా. గప్జిప్ గా గగనాంతరంలో ప్రయాణిస్తున్న గ్రహాంత వాసులు, వారి గంటకి పెరిగిపోతున్న బంగారపు ధరలు. ఓ ఏదోట్లేండి, గట్టిగా తప్పండి అమ్మా. ఏం పేరు? రత్న. రత్న, 7 వారాలు తెచ్చావా? ఇంట్లో 2 వారాలు ఉంచావా? ఎన్నున్న ఆడవాళ్ళకి తక్కువే. అంతేగా? అంతే నిజమే. ఏ మిగతా వాళ్ళు మాట్లాడరే? అంతేగా అనాలి. అంటే అది జెంట్స్ పని అని వీళ్ళు చేయటం లేదు, లేడీస్ మర్చిపోయారు ఆ పని. ఏ పని? ఆ పని అచ్చా, ఆ పని అనుకు ఏ పని అనుకుంటాం మేము. చలో, మీరు బావగారు ఏం చేస్తారు? సెలూన్ షాప్. వావ్, హెయిర్ స్టైల్స్. మీరు కూడా స్టైలిస్టే? నేను పార్లర్. అచ్చా, వైజాగ్ మొత్తం అందంగా తయారైంది మన వల్లే. ఆహా సూపర్. ఇప్పుడు నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా చేయాలంటే ఏం చేస్తారు? తెల్లగా ఉన్న నల్లగా చేసి తర్వాత చూపిస్తాం. నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా చేయాలంటే ఎలా చూపిస్తారు? ముందు తెల్లగా ఉన్న వాళ్ళని చూపించి ఆ తర్వాత నల్లగా చేసి తర్వాత మళ్ళీ తెల్లగా చేస్తాం. అంటే మా హీరోయిన్ లా అన్నమాట. తెల్లగా ఉన్న వాళ్ళు నల్లగా చేసి మళ్ళీ తెల్లగా చేస్తాం. నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా చేయాలంటే ఏం చేస్తారంటే మేకప్ చేస్తుందంట. సరే, తెల్లగా ఉన్న వాళ్ళు నల్లగా చేయాలంటే ఏం చేస్తావు? మేకప్ తీసేస్తాం. ఆటోమేటిక్ గా వాళ్ళు బ్లాక్ ఉంటాయి కదా, మేకప్ వేస్తాం. ఎన్ని సంవత్సరాలు పెళ్ళి? 18. 18. మీకు పెళ్ళి 18 years? మా పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్, చిన్న పాప 8th క్లాస్. మీరు మేకప్ గురించి చెప్పకండి, అసలు ఏం తింటారో అది చెప్పండి ముందు మాకు ప్లీజ్. మాకు కావాలి. మార్నింగ్ లైట్ గా తినాలి, ఈవినింగ్ కూడా లైట్ గా తినాలి, ఆఫ్టర్నూన్ కుమ్మేయాలి, అంతే. మేము అదే ఫాలో అయినా ఇలానే ఉన్నామే. ఓకే, మొత్తానికి మొదలెడదాం మనం. ఓకే, చిల్లర కొట్టు చిట్టమ్మ చౌకగా పాడింది చిట్టి పాట చిత్రాడ సెంటర్ లో చిలకమ్మ థియేటర్ లో సింగనాథం సినిమా ఆడుతుంది ఒకే ఒక్క ఆట. నా 10th క్లాస్ లో ఎంత కష్టపడి ఉంటే స్టేజ్ నువ్వు ఐఏఎస్ నేను కూడా రోజు అదే అనుకుంటా. నేను రోజు చిట్టీలు పెట్టుకొని చదువుతున్నా. ఈ చదివేది ఏదో అప్పుడు చదువు ఉంటే ఎప్పుడో బాగుపడదు. రెడీ, చెప్పు. చిల్లర కొట్టు చిట్టమ్మ చౌకగా పాడింది చిట్టి పాట. ఆపేయండి, నేను చెప్తాను. చిల్లర కొట్టు చిట్టమ్మ చౌకగా పాడింది చిట్టి పాట. తర్వాత అదేంటి చెప్తానన్నావు కదా. దుర్గారావు బావ, ఎలా భరిస్తున్నావు బావ 18 సంవత్సరాల నుంచి? అంతేగా అదే డైలాగ్, ఇంకా డైలాగ్ లేవు. క్లారిటీ ఉంది, క్లారిటీ మిస్ అవ్వట్లేదు. రెడీ, ఇప్పుడు ఒకసారి మొత్తం చెప్తా. చిల్లర కొట్టు చిట్టమ్మ చౌకగా పాడింది చిట్టి పాట చిత్రాడ సెంటర్ లో చిలకమ్మ థియేటర్ లో సింగనాథం సినిమా ఆడుతుంది ఒకే ఒక్క ఆట. అదే రావట్లేదు. ఏంటి ఒకే ఒక్క ఆట? వెనకాతలు రావటం లేదు. చిత్రాలు చిట్టమ్మ అది చెప్పనే లేదుగా మీరు.
సరే ఓ పని చేద్దాం, ఇటు అట్టేద్దాం. ముక్కలు ముక్కలు చేద్దాం. రెడీ. చిత్రాల సెంటర్ లో చిలకమ్మ థియేటర్ లో సింగనాథం సినిమా ఆడుతుంది ఒకే ఒక్క ఆట. చిల్లరకోటి చిట్టమ్మ చౌకగా పాడింది చిట్టి పాట. ఇటు అట్టేసా. చిత్రాల చిట్టమ్మ చవగ్గా పాడింది చిట్టి పాట. ఇది నాకు వచ్చేసింది. తర్వాత నేను ఇంకోటి చెప్పను, వచ్చిందే చెప్తా. రాంది ఎందుకండి మనకి? ఏం మాట్లాడుతున్నారండి? ఏంటిది, దేని గురించి? ఓకే, మా చిల్లరకోటి చిట్టమ్మ కోసం ఇప్పుడు ఐరేంద్ర గారు కొంచెం సపోర్ట్ చేయాలి. 50-50 చేసుకోండి. నువ్వు ఒక డైలాగ్, తను డైలాగ్. నేను ఫస్ట్ లైన్ చెప్తా, వాడు సెకండ్ లైన్ చెప్తుంది. చిత్రాడ సెంటర్ లో చిలకమ్మ థియేటర్ లో సింగనాథం సినిమా ఆడుతుంది ఒకే ఒక్క ఆట. చిత్రాడ- ఆగాగు, నువ్వు చెప్పగానే చిల్లరకోటి చిట్టమ్మ చౌకగా పాడిన చిట్టి పాట వేసే నువ్వు. రెడీ. చిత్రాడ సెంటర్ లో చిలకమ్మ థియేటర్ లో సింగనాథం సినిమా ఆడుతుంది ఒకే ఒక్క ఆట. కమాన్. మర్చిపోయా. ఆవిడ యాక్షన్ చూసి నేను మర్చిపోయా. నీ యాక్షన్ చూసి జనాలు మర్చిపోతున్నారంట. మొన్న అదే అనుకున్నా, చాలా మంది మతిమరుపుతో అటు ఇటు తిరుగుతున్నారు. వాళ్ళందరూ అభినందన సీరియల్ బా. ఓకే, గట్టిగా తప్పట్లు అమ్మాయిలకి. ఇంకా ఈరోజు మనం ఫస్ట్ రౌండ్ లో ముందుగా గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. కంగ్రాట్స్. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. ఎవరు ఎవరు ఎవరు? కంగ్రాట్స్. ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. మా బుల్లి చిట్టమ్మ. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్. రండి. ఆడియన్స్ మీకోసం ఈ రోజు ఎపిసోడ్ లో మొదటి ప్రశ్న. హలమితి హబీబీ రౌండ్ లో ఈ రోజు ఎంతమంది గిఫ్ట్స్ గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 3. మీ సమాధానాన్ని BSB Q1 అని టైప్ చేసి మీ ఆప్షన్ టైప్ చేసి 8121015393 నెంబర్ కు ఎపిసోడ్ పూర్తయ్యేలోగా వాట్సాప్ చేయండి. బహుమతి గెలుచుకోండి. ఈ ఎపిసోడ్ ఇద్దరు విజేతలను రేపటి బామలు సత్యభామలు ఎపిసోడ్ లో ప్రకటిస్తాం. ఆల్ రైట్, ఇదే హుషారుతో మొదలు పెట్టేద్దాం. మనందరికి చాలా ఇష్టమైన రౌండ్ ఓ శివంగి. ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఓకే, ఓ శివంగిలో ఈ రోజు మనం ఆడుతున్నాం బెలూన్ తో బంచేక్. అసలు ఈ గేమ్ ఇప్పటివరకు ఎందుకు దాచిపెట్టాను తెలుసా? ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోనే ఆడాలి అని. ఎందుకలా? అంటే వైజాగ్ వచ్చి స్టీల్ ప్లాంట్ లోనే బాగుంటది ఈ గేమ్ అని. ఓకే, ఏం లేదు, గేమ్ చాలా సింపుల్ అండి. వీటిని ఏమంటారు? ఎల్బోస్. ఆ 2 ఎల్బోస్ మధ్య తెలుగులో ఏమంటారంటే మోచేతుల మధ్య బెలూన్ పట్టుకొని పాస్ చేసి ఫైనల్ గా అందులో వేసేయాలి. జస్ట్ 30 సెకండ్స్ లో. నేను ఇచ్చిన 30 సెకండ్స్ లో ఎవరు ఎక్కువ వేస్తారో వాళ్ళు. ఓకే, రెడీ? 3, 2, 1 గో. లాస్ట్ 10 seconds. 10 అందరూ. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. బుట్లో ఖాళీ లేదు కాబట్టి ఇక్కడ పెట్టింది. ఓకే, యాక్సెప్ట్ చేస్తున్నాం. 1 2 3 4 5. ఓకే, మన ఓషివంగి రౌండ్ లో బెలూన్ తో బంచి గేమ్ లో మొదటి టీం వాళ్ళు 5 బెలూన్స్ వేసి 30 సెకండ్స్ లో 5 పాయింట్లు సాధించారు. మా కోకాపేట ఆంటీ, మా వైజాగ్ కోకాపేట ఆంటీ. ఎంత అందంగా ఉన్నావు అసలు నువ్వు. ఓపెన్ చేయి, ఆ స్పెట్స్ తీసి ఇక్కడ దోపు. బావగారు ఎంత ఫీల్ అవుతారు ఇప్పుడు స్పెట్స్ లేవంటే? ఆ 3, ఆ 2, ఆ 1, ఆ గో. టెన్ సెకండ్స్ ఓవర్. ఒకటి కూడా వేయలేదు ఇంకా. 15 సెకండ్స్ ఓవర్. కింద పడిపోయింది. ఆ కింద పడిపోయింది, మేము తర్వాత ఇస్తాం మీకు. అందులో తీయద్దు. 20 seconds over. Last 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Stop. 1, 2, 3, 4, 5, 6.
ఓకే, ఇప్పటి వరకు బెలూన్ తో బంచిక్ గేమ్ లో మొదటి టీం 5 పాయింట్లు సాధిస్తే సెకండ్ టీం 6 పాయింట్లు సాధించారు. ఇప్పుడు థర్డ్ టీం రెడీగా ఉన్నారు. మేము ఇంకా ఎక్కువ పాయింట్లు సాధిస్తామని చూద్దాం. రెడీ, 3, 2, 1 స్టార్ట్. అది కౌంట్ చేయను. 15 seconds ఓవర్. లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఫస్ట్ బాల్ కింద పడిన తీశారు కాబట్టి అది తీసేసాం. 1, 2, 3, 4. ఓకే, ఈ రోజు ఓషివంగిలో బెలూన్ తో బంచిక్ గేమ్ లో సెకండ్ టీం మణి, జానకి, అనుష, అనురాధ, అరుణ, అంబిక గెలుచుకుంటున్నారు గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. రండి. కంగ్రాచులేషన్స్ సెకండ్ టీం. బామలు సత్యభామలు కాంటెస్ట్ లో ఆడియన్స్ కోసం ఈ రోజుటి రెండో ప్రశ్న. ఓసివంగి రౌండ్ లో ఆడిన ఆట పేరు ఏంటి? ఆప్షన్ ఏ బ్యాట్ తో బంచిక్, ఆప్షన్ బి బెలూన్ తో బంచిక్. మీ సమాధానాన్ని BSB Q2 అని టైప్ చేసి మీ ఆప్షన్ టైప్ చేసి 8121015393 నెంబర్ కు ఎపిసోడ్ పూర్తయ్యేలోగా వాట్సాప్ చేయండి. బహుమతి గెలుచుకోండి. ఈ ఎపిసోడ్ ఇద్దరు విజేతలను రేపటి బామలు సత్యభామలు ఎపిసోడ్ లో ప్రకటిస్తాం. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనమే తన ఫ్యామిలీ అనుకొని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు దీపా గారు. దీపా గారు ఎలా ఉన్నారు మా? సార్ కొంచెం బాధలో ఉన్నాను సార్. బాధలు అనేవి అందరికీ ఉంటాయి, కానీ మన ఫ్యామిలీ లేకపోతే మన అన్నయ్య, అక్క, చెల్లి, పిన్ని వీళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళతో మన బాధ చెప్పుకుంటే కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. సో వాళ్ళు కంప్లీట్ బాధ తీసి పక్కన పెట్టలేరు, కానీ ఒక ఫ్యామిలీతో చెప్పుకుంటే కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. అందుకే మీరు ఇక్కడికి వచ్చారు. అసలు ఏం జరిగిందో చెప్పండి మా. ఫ్యామిలీయే ప్రాబ్లం సార్ మాకు. నేనైతే చిన్నప్పటి నుంచి కష్టాలే సార్. నాకు అందరికీ ఒకలాగా నాకు ఒకలాగా చూశారు సార్. ఏ ఫంక్షన్ కూడా చేయలేదు సార్. అందరికీ చేశారు సార్. మెచ్యూర్ ఫంక్షన్ కానీ, మ్యారేజ్ ఫంక్షన్ కానీ, ఏదైనా కానీ నాకైతే ఏమీ కూడా చేయలేదు సార్. నేను ఇంట్లో పేరెంట్సా? అవును సార్. మీరు ఎంతమంది పిల్లలు? 7 members సార్. 7 పిల్లలు. అవును సార్. ఏం చేస్తారు నాన్నగారు? నాన్నగారు కూలి పనే సార్. ఆయన చనిపోయారు, 2007లో చనిపోయారు. అందరూ 4 ఆడపిల్లల తర్వాత 2 మగవాళ్ళు పుట్టారు సార్. వాళ్ళ తర్వాత నేను 7వదాన్ని సార్. పనిచేసి అందరినీ చూసుకోవడం. అవును సార్, అవును సార్. మ్యారేజ్ కూడా చేయలేదు సార్. నేను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను. మా ఇంట్లో కానీ మా అత్త వాళ్ళు కానీ ఎవరూ ఒప్పుకోలేదు. నేను వెళ్ళి సింహాచలం గుడిలో మా ఇద్దరం కూడా పెళ్లి చేసుకున్నాం సార్. మా ఆయన నేను 2014లో మాకైతే మ్యారేజ్ అయ్యింది. గుడిలో పెళ్లి చేసుకున్నాం మేమిద్దరం. ఎవరు కూడా లేరు మాకు. అనాథలాగే పెళ్లి చేసుకున్నాం. మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. చేసుకున్న తర్వాత 1 year వరకు 2015 వరకు కూడా బతిమాలి ఒప్పించాను సార్ మా ఇంట్లో. కానీ అయినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు సార్. నాకైతే గ్రాండ్గా చేసుకోవాలి పెళ్ళి అని కోరిక సార్. ఆ తర్వాత మరి వెళ్ళిపోయాం సార్. మరి మా ఆయన నేను ఏరాగా వెళ్ళిపోయాం. మా అత్త వాళ్ళు మాకు రానిచ్చారు. మా అమ్మ వాళ్ళు అయితే రానివ్వలేదు. మా ఆయన కూడా చదువుకోలేదు. నేను 10th class వరకు చదువుకున్నాను. అప్పటి నుంచి కూడా సార్ కష్టపడి బతుకుతున్నా. 2 పిల్లలు పుట్టారు సార్. నాకు 2 ఆపరేషన్లే, సిజరింగ్ పడింది. 2 పిల్లలు కూడా ఆపరేషన్, నార్మల్ డెలివరీ కాదు. అందుకని నేను ఎక్కువ పని చేయలేను సార్. నా పిల్లల్ని ఒక మంచి పొజిషన్ తీసుకురావాలని నేను నమ్మకం అండ్ కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి. సో ఇల్లున్నా, ఇల్లు లేకపోయినా, ఫుడ్ వచ్చినా మనకంటూ ఒక పాజిటివ్ వైబ్స్తో వెళ్ళండి. నేనేం చేయలేను అని కాదు. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఒక రోజు బ్యాడ్ ఉంటుంది, ఒక రోజు గుడ్ ఉంటుంది. అందరూ కష్టాలు పడిన వాళ్ళే. ఎవ్వరూ హ్యాపీగా ముందుకి లైఫ్ని అయితే తీసుకురారు. కానీ ఇలా బాధపడే వాళ్ళని ఫ్యామిలీ కూడా హక్కును చేర్చుకోవాలి. సో అయిందేదో అయిపోయింది. తను ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మీరు గ్రాండ్గా పెళ్లి చేసే స్థితిలో లేనప్పుడు, అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడినప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి చేసి వాళ్ళ లైఫ్ని సెట్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. అండ్ పేరెంట్స్ కూడా ఈ విషయంలో కొంచెం ఆలోచించాలి. అండ్ మీరు ఒక పని చేయండి. మీరు హ్యాపీగా స్ట్రాంగ్గా ఉండి పిల్లల్ని చదివించి అమ్మాయికి అబ్బాయికి గ్రాండ్గా పెళ్లి చేసే
పొజిషన్ కి మీరు ఎదగాలి అండ్ వాళ్ళ గ్రాండ్ గా పెళ్లి చేసి అక్కడే మీకే జరిగినట్టు మీరు ఫీల్ అవ్వాలి. అది మా కోరిక. అండ్ మీరైతే స్ట్రాంగ్ గా ఉండండి మా, డెఫినెట్ గా మంచి లైఫ్ అయితే మనకు వస్తుంది. అండ్ ఈ రోజు ఇది మీ ఫ్యామిలీ అనుకొని, మీ కుటుంబం అనుకొని వచ్చి మీ మనసులో మాట మాతో షేర్ చేసినందుకు మీరు ఒక ఆడబడుచులా ఇక్కడి నుంచి వెళ్ళాలి. అది మా కోరిక. మీరు మాత్రం ఎప్పుడు హ్యాపీగా ఉండండి. ఇదండి ఇవాళ మన బామలు సత్యభామలు మన వైజాగ్ లో. సో మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే psb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి జెమినీ టీవీ.